ఈరోజు ఒక చిన్న కథలోకి వెళ్దాం. వెళ్ళమా విందామని ఆశిస్తున్నాను. తివిరి ఇసుమున తైరంబు తీయవచ్చు, తవిరి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్మునైన సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపలేము. ఇది అర్థమవుతుంది. ఇసుకలోంచి మనం పిండి నూనెను తీయచ్చుట, ఆఖరికి తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిరి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, మృగతృష్ణలో కూడా నీరు తాగొచ్చుట, లేని కుందేకి కూడా మూడో కొమ్మనైనా సంపాదించవచ్చు. కానీ అంతకన్నా కష్టం ఏంటంటే మూర్ఖుల మనసు మనం రంజింపలేము అని చెప్తూ ఈ చిన్న కథని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక అడవిలో ఒక కోతుల గుంపు ఉంది. అవి సరదాగా తిరుగుతూ అడవంతా తిరుగుతూ ఒక రోజున అనుకున్నాయి, ఎడారిలోకి మనం వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, అవి ఎడారి చూసొద్దామని చెప్పి ఒక ఎగ్జిబిషన్గా బయలుదేరాయి 4 కలిసి. ఒక దూరం వెళ్ళిన తర్వాత, సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక నీరంతా ఎండిపోయింది. నీరు ఎండిపోతే దాన్ని దాటుకుని కొద్ది ముందుకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ దూరంగా నీళ్లు కనబడుతున్నట్టుగా ఉన్నాయి. పరిగెట్టుకుని అక్కడ దాకా వెళ్ళాయి. తీరా చేస్తే అవి నీళ్లు కాదు, మడి ఇక్కడ నీళ్ళు ఏమని చెప్పి ఇంకా దూరంగా చూసే అక్కడ కూడా నీళ్లు ఉన్నట్టుగా ప్రవహిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలా అక్కడికి కూడా వెళ్ళాయి. పాపం అలాగా అలసిపోయి, అవి ఏమిటనమాట, మృగతృష్ణ. నీళ్లు ఉన్నట్టు కనబడతాయి కానీ నీళ్లు కావవి. అటువంటి మృగతృష్ణ పరిగెట్టిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాయి. ఈ లోపల చెట్టు మీద ఒక అడవిలో ఒక పక్షి ఒకటి చూసింది. వీళ్ళని చూసి, అయ్యా ఏమిటి మీరు ఎందుకు ఇలా తిరుగుతానంటే, నీళ్లు లేక దాహం పడుతున్నాం అని చెప్పి అన్నారు. ఆ దాహం కోసం కూర్చున్నామని చెప్పంటే, రండి నేను తీసుకెళ్తానని చెప్పి ఎగురుకుంటూ ఒక పక్కన నదిలోకి తీసుకెళ్ళి ఆ కుదురికి నీళ్లు ఇచ్చింది. నీళ్ళు అవన్నీ తాగిన తర్వాత వాటికి కోపం వచ్చేసింది దీని మీద. ఇంతకాలం మేము చెట్టు కింద కూర్చున్నప్పటి వరకు ఇప్పటి వరకు నువ్వు చెప్పలేదు, నువ్వు ఇలాంటి దానివా, మేము ఎంత కష్టపడి వచ్చాం ఇక్కడికి అని చెప్పి వెంటనే ఆ పక్షిని పట్టుకుని పీక కొరికేసి దాన్ని చంపేసి. అంటే మూర్ఖులకి సాయం చేయడం కూడా చాలా ప్రమాదకరం. అందుకే ఎవరికి సాయం చేయడం, ఎవరికి చేయకూడదో తెలుసుకోవాలి. ఏ పని చేసినా దానం చేసేటప్పుడైనా అపాత్ర దానం చేయకూడదు. మూర్ఖులందరికీ సహాయం చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కూడా వస్తాయని తెలుసుకుందాం మిత్రులారా.